ఇక తెలంగాణలో ఒకే రోజు 3 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 3 కేసుల్లో కీలక అప్డేట్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. గొర్రెల స్కామ్ కేసుపై కూడా విచారణ వేగవంతం చేసింది. అటు విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు. ఛార్జ్షీట్లో 6గురిని నిందితులుగా పేర్కొన్నారు. మరోవైపు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో బుధవారం తీర్పు వెల్లడించనున్నట్లు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణలో దూకుడు పెంచిన పోలీసులు తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 4గురిని అరెస్టు చేశారు. మరో 6గురిని నిందితులుగా చేర్చారు. తాజాగా కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఈ విషయాలను పేర్కొన్నారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సినీ ప్రముఖులు, రియల్టర్లు, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు వెలుగులోకి రావడంతో ఈ ఇష్యూని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని సుప్రీం ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు చెప్పడంతో ఈ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ను ఏసీబీ అధికారులు కస్టడీలో 2వ రోజు విచారిస్తున్నారు. గొర్రెల పంపిణీ పథకం యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై విచారణ చేపట్టారు. 2వ రోజు కస్టడీలో రాజకీయ నాయకుల పాత్రపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అలాగే కళ్యాణ్ ఫైల్స్ తరలింపు, కాల్చివేతపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గొర్రెల స్కామ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న రామచందర్, కళ్యాణ్లను 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ మొదటి రోజు విచారణలో గొర్రెల యూనిట్స్ పంపిణీలో అవకతవకలపై ఆరా తీసింది. 2వ రోజు విచారణలో రాజకీయ నాయకుల పాత్రపై దృష్టి సారించడంతో, నిందితులు చెప్పే సమాచారంతో ఈ కేసులో ఎలాంటి ట్విస్టులు నమోదు కాబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అంశంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 15వ తేదీ కల్లా వివరణ పంపాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నది. కానీ జూలై 30 వరకు కుదరదంటూ కేసీఆర్ నుంచి రిప్లై వచ్చిందని, కానీ ఎంక్వైరీకి ఉన్న సమయాభావం రీత్యా గడువులోగా పంపించాల్సిందేనని మరోసారి ఆయనకు వివరణ పంపినట్లు జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ తో పాటు మరో 24 మందికి కూడా నోటీసులు ఇచ్చామని, వారి నుంచి కూడా వివరణలు వస్తున్నాయని తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రాసెస్ ను అవలంబించకుండానే ఫైనల్ చేశారనే ప్రాథమిక నిర్ధారణ జరగడంతో కాంట్రాక్ట్ కు సంబంధించి BHEL అప్పటి ఇప్పటి CMDలతోనూ కమిషన్ ఇంటరాక్ట్ అయినట్లు జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. ఏ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చారో వారి నుంచి వివరణ తీసుకున్నామన్నారు.